హలో అండ్ వెల్కమ్ టు 5@5. అసలే కష్టకాలం, గ్యాస్ దొరక అల్లాడిపోతున్నాం. ఇంట్లో ఇండక్షన్ వాడుతూ ఉంటే హోటల్స్ కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిపోయాయి. ఇలాంటి సంక్షోభ సమయాన్ని గ్యాస్ ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. బయట బ్లాక్ మార్కెట్ నడుస్తోందన్న ఫిర్యాదులతోటి TV9 నిఘా పెట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ ఏజెన్సీల దోపిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకే ఈ బ్రేకింగ్ న్యూస్. TV9 నిఘాతో బట్టబయలైన కొన్ని గ్యాస్ ఏజెన్సీల బాగోతం ఇది. కృత్రిమ కొరతను ఫుల్గా క్యాష్ చేసుకుంటున్నాయి ఏజెన్సీలు. 950 రూపాయల డొమెస్టిక్ సిలిండర్ను 2000 అమ్ముతూ యథేచ్ఛగా బ్లాక్ దందా చేస్తున్నాయి. డెలివరీ బాయ్స్తో కలిసి ఈ దందా నడిపిస్తోంది ఏజెన్సీలు. వచ్చిన అదనపు సొమ్ములో ఏజెన్సీకి సగం, డెలివరీ బాయ్స్కి సగం అని పనిచేసుకుంటున్నారు. ఏజెన్సీల బయటే కాచుకుని కూర్చుంటున్నారు డెలివరీ బాయ్స్. ఏజెన్సీల పేరు బయటకు రాకుండా డీల్ చేస్తున్నారు. ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఇస్తా ఉంటున్నారు డెలివరీ బాయ్స్. కస్టమర్లను డెలివరీ బాయ్స్ ఎలా డీల్ చేస్తున్నారో, కస్టమర్ని బట్టి సిలిండర్ రేట్ని ఎలా ఫిక్స్ చేస్తున్నారో మీరే చూడండి. సమస్యలు ఇస్తలేమా రేపు అయితే రేపా మీ నంబర్ ఇస్తారా? నేను మీకు కాల్ చేయాలి కదా. 2000 కాదు కానీ కొద్దిగా మనం తక్కువ తీసుకో. రోజు అవసరం ఉంటుందా? మన హోటల్ ఉంది అక్కడ. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఎక్కడ ఏ ఏజెన్సీ దగ్గర ఈ దందా నడుస్తోంది? విషయం అధికారుల దృష్టికి వెళ్ళిందా? చర్యలు ఏమైనా తీసుకోవడం మొదలు పెడుతున్నారా? ఏమంటున్నారు? గాజుల రామారంలోని HP గ్యాస్ గోదాం వద్ద ఇదంతా కూడా జరిగింది. మనం అక్కడికి వెళ్ళేటువంటి సమయంలోనే అక్కడ లారీ నిండా అప్పుడే సంబంధించిన సిలిండర్లన్నీ కూడా అక్కడ లోడ్ అవుతున్నాయి. సో ఇదే క్రమంలో అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని క్యాచ్ చేసుకొని ఇక్కడ కృత్రిమ కొరత చాలా ఏజెన్సీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండర్ 950 రూపాయలు అది డెలివరీ ఛార్జెస్తో కలిపి. సో అలాంటి సిలిండర్ని 2000 రూపాయలకు విక్రయించుకుంటున్నారు. ఇందులో ఏజెన్సీ నిర్వాహకులతో పాటు డెలివరీ బాయ్కి సంబంధించిన పాత్ర కూడా ఉంటుంది. మనం నిఘాలో కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు, ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ కారణంగా తాము డబుల్ రేట్కి విక్రయిస్తున్నాం. అందులో సగం ఇక్కడ డెలివరీ రూపంలో తాము తీసుకుంటున్నాం, ఆ తర్వాత మిగతా సగం ఏజెన్సీకి ఇవ్వాలంటున్నటువంటి విషయాన్ని కూడా మనం TV9 నిఘాలో రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. చాలా ఏజెన్సీలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని క్యాచ్ చేసుకుంటున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించి కస్టమర్లకు ఎక్కడైనా డెలివర్ చేసేటువంటి క్రమంలో ఆ ఇంటికి లాకుండా కానీ కూడా అక్కడ డెలివరీ అయినట్టు స్లిప్లు చూపెట్టి ఈ సిలిండర్లన్నింటినీ కూడా విక్రయాలు జరుపుతున్నారు. సో అనేక చోట్ల కూడా ఇప్పుడు ముఖ్యంగా హోటల్స్కి ఉన్నటువంటి డిమాండ్ ఆసరాగా చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లన్నింటినీ కూడా ఇటు దీనికి సంబంధించి కమర్షియల్ సిలిండర్లకు మళ్లిస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఇంత భారీగా దీన్ని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది గాజుల రామారంలోని HP గ్యాస్లోనే ఈ పరిస్థితి కాదు, మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ఏజెన్సీల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి కొరత కూడా ఇక్కడ సృష్టించి చాలామంది ఇప్పుడు డొమెస్టిక్ వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సిలిండర్ బుక్ చేసుకొని దాదాపు 2-3 రోజులు అవుతున్నా ఇప్పటివరకు తమకు డెలివరీ కాలేదంటూ కూడా నేరుగా ఏజెన్సీతో పాటు గోదాంలకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు చాలామంది వినియోగదారులు ఇప్పుడు ఏదైతే బుకింగ్ రూపంలో చేసినా కానీ కూడా అక్కడ నెట్వర్క్ బిజీ రావడం కావచ్చు, HP కావచ్చు, ఆ తర్వాత ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో అక్కడ కూడా IVRL కాల్స్ కనెక్ట్ కావడం లేదు. ఒకవేళ కాల్స్ కనెక్ట్ అయినా కానీ కూడా అది KYC అప్డేట్ చేసుకోవాలని చెప్తుంది తప్ప బుకింగ్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇవ్వని పరిస్థితి ఉంది. సో ఇలా వినియోగదారులు చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇబ్బందులు ఒకవైపు ఉంటే ఏజెన్సీలు ప్రస్తుతం ఉన్నటువంటి కృత్రిమ కొరతని క్యాచ్ చేసుకుని సొమ్ము చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం గాజుల రామారంలోని HP గ్యాస్ గోదాం వద్ద ప్రస్తుతం ఇచ్చేస్తే అప్పుడు లారీ నిండా లోడ్ వచ్చింది. ఒకవైపు గోదాంలో స్టాక్ నిల్వ ఉంది, ఆ తర్వాత లారీ నిండా లోడ్ వచ్చింది. కానీ ఇక్కడ కమర్షియల్ సిలిండర్లకు ఉన్నటువంటి కొరతను సృష్టించి ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్లన్నింటినీ కూడా అదైతే రీఫిల్లింగ్ చేసి ఇప్పుడు హోటల్ నిర్వాహకులకు ఇవ్వడం ద్వారానే ఈ మొత్తం డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించిన రేట్ని డబుల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 950 రూపాయల సిలిండర్ డెలివరీ ఛార్జెస్తో కలిపి ఇప్పుడు 2000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇది కేవలం అదొక్క గ్యాస్ ఏజెన్సీలో కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ఏజెన్సీల్లో ప్రస్తుతం ఇదంతా కూడా ఒక కృత్రిమ కొరత సృష్టించి దీన్ని డబుల్ చేసుకొని సొమ్ము చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికారులు కూడా ఎవరైతే బుక్ చేసుకున్న 2 రోజుల్లోనే డెలివరీ చేస్తామని చెప్తున్నప్పటికీ మాత్రం
మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే ఇది కనిపించడం లేదు. 2 రోజుల్లో ఇప్పుడు ఒకవైపు బుకింగ్ చేసుకునేందుకు మొబైల్ రూపంలో రిజిస్టర్డ్ మొబైల్ నుంచి కాల్ చేస్తే బుకింగ్ అయ్యేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఉదయం నుండి చాలా వరకు హెచ్పి గ్యాస్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ ఇవన్నీ కూడా బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒకవైపు నెట్వర్క్ సమస్య కావచ్చు, ఆ తర్వాత ఐవీఆర్ఎల్ రూపంలో కేవైసీ అప్డేట్ చేసుకున్నారని చెప్తున్నారు. కానీ బుకింగ్ ఆప్షన్ రాకపోవడంతో కూడా కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు టీవీ9 నిఘాలో అక్కడ మనం చూస్తున్నాం, లారీ నిండా వచ్చినటువంటి లోడ్ ఉన్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి డెలివరీ బాయ్స్ నేరుగా ఆఫర్ చేస్తున్నారు 2,000 రూపాయలకి. ఎందుకంటే తమకు ఒక హోటల్ వ్యాపారం నడుస్తుంది కాబట్టి రోజుకి 2-3 సిలిండర్ల అవసరం ఉందన్నటువంటి చెప్పినటువంటి క్రమంలోనే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య దృష్ట్యా ఈ మొత్తం కూడా రోజు డెలివరీ చేస్తాం, కానీ రోజు ఒక సిలిండర్ డొమెస్టిక్ సిలిండర్ని డబుల్ రేట్కి విక్రయిస్తాం, ఇలా ఎన్ని సిలిండర్ కావాలన్నా ఇస్తామని డెలివరీ బాయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిమాండ్ని చాలా వరకు ఏజెన్సీలు క్యాచ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అధికారులు ఇటువంటి వాటిపై దృష్టి పెట్టి, ఎందుకంటే డొమెస్టిక్ సిలిండర్ల షార్టేజ్ వస్తే కనుక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా వరకు ఈ డొమెస్టిక్ సిలిండర్ల షార్టేజ్ కారణంగా అంటే 5 నుండి 6 kgs మధ్య ఉండేటువంటి చిన్న సిలిండర్లు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ బ్యాచిలర్ కావచ్చు, చాలా మంది వర్కర్స్ ఇలాంటి సిలిండర్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి వారు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డొమెస్టిక్ సిలిండర్లు ఇలా పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఖచ్చితంగా అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. రైట్ రంజిత్. ఏపీ సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధిపై ఇవాళ చర్చించారు. శాంతి భద్రతల అంశంపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కలెక్టర్లు, మంత్రుల ఆలోచన ధోరణి మారాలన్నారు. సమస్యలతో వచ్చిన వారిని వెయిట్ చేయించొద్దని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సూచించారు. సంప్రదాయ వ్యవసాయంతో పాటు పరిశ్రమలను కూడా ప్రోత్సహించాలన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులు ప్రోత్సహించే కలెక్టర్ల ర్యాంకింగ్స్, పనితీరును కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు చంద్రబాబు. కలెక్టర్లు పారదర్శకంగా వ్యవహరించాలని, అవినీతిని సహించే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఇంకా ఏమేమి మాట్లాడారు? పెట్టుబడులు ప్రోత్సహించేందుకు కలెక్టర్లు ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా అదనంగా ఏమేమి చేయాల్సి ఉంటుంది? ర్యాంకింగ్స్ ఎట్లా ఇస్తారు? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర పరిపాలన ఏ దిశగా సాగాలి, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ఆలోచనలకు దిశగా వెళ్ళాలంటే టీం మొత్తం ఎలా పనిచేయాలన్న దాని మీద 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సమీక్షతో పాటు ఒక ఓరియంటేషన్ ఇచ్చే క్లాస్ లాగా కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేయడానికి ఒక వేదికగా తీసుకున్న నేపథ్యం అయితే కనిపించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కలెక్టర్లకు ప్రధానంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలను తీసుకురావాలి. కేవలం పదవుల కోసమే కాదు, ఒక బాధ్యతగా దీన్ని స్వీకరించాలి. మీరు ఉంటే కలెక్టర్గా ఒకవేళ ఒక జిల్లాలో 2-3 సంవత్సరాలు ఉంటారు, కేవలం ఒక పోస్టింగ్ లాగా కాకుండా దాని ద్వారా ప్రజల జీవిత ప్రమాణాల్లో ఎంత అభివృద్ధి తీసుకొచ్చాం, ఎంత మార్పు తీసుకొచ్చామన్న విధంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని సంక్షేమ పథకాలని డెలివరీ చేయడమో లేకపోతే అభివృద్ధి పథకాలను అమలు చేయడమే కాకుండా సహజ సిద్ధ సాంప్రదాయ వ్యవసాయానికి అనుగుణంగా కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత అభివృద్ధికి అవసరమైన వనరులు అక్కడ ఏమున్నాయో గుర్తించాల్సిన బాధ్యత కలెక్టర్ది. అదే సమయంలో ఆ వనరుల్ని సమర్థంగా వినియోగిస్తూ, పెట్టుబడులను ఆహ్వానిస్తూ అక్కడ ఉపాధి కల్పించడం, ఆ ప్రాంత స్థితిగతులను మార్చే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం జస్ట్ రూలింగ్ కలెక్టర్లం కదా, మేము మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తామంటే ప్రజలు వచ్చిన వాళ్ళని వెయిట్ చేయించడం, ఇట్లాంటి ధోరణికి స్వస్తి పలకండి అని చెప్పి ఒక రెగ్యులర్గా చెప్పేదానికంటే కూడా భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి ఈ 2 రోజుల కలెక్టర్స్ కాన్ఫరెన్స్ని ఒక వేదికగా తీసుకున్న నేపథ్యం కనిపించింది. ప్రధానంగా ఆయన పెట్టుబడులపైన ఆయన దృష్టి సారించారు. సాంప్రదాయ వ్యవసాయమే మనకి ఎక్కువ ఆధారిత రాష్ట్రంగా మనకు ఉంది, కానీ దాని ద్వారా పెద్దగా ఆదాయం రావట్లేదు, లేకపోతే పెద్దగా ఉపాధి కల్పించలేకపోతున్నాం. దాని బదులు పెట్టుబడులను ఆహ్వానిస్తే, మనకు ఉన్న వనరుల్ని ఆధారంగా ఆ పెట్టుబడులను ఆహ్వానిస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు సర్వీస్ సెక్టర్ మెరుగవుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వాటి ద్వారా ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఆ దిశగా ఎందుకు ఆలోచించారంటే చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగానే చేశారు. కొంతమంది కలెక్టర్లు ఇంకా వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. పెట్టుబడిదారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎవరైనా వాళ్ళు వస్తే వెయిట్ చేస్తారులే, మాకు అధికారం ఉంది కదా అని చెప్పే ధోరణిని వీడాలని చెప్పే ప్రయత్నాన్ని చేశారు. అదే సమయంలో కరప్షన్కి సంబంధించి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీకు ఎలాంటి అధికారాలు కావాలన్నా ఇస్తాం, కానీ దాంట్లో
ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అవినీతి రహిత రాష్ట్రాన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. మిగతా అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి వాళ్ళు చాలా పనులకు సంబంధించి అటవీ శాఖతో లింకప్ అయి ఉంటుంది. ఇక అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అనేక వాటిల్లో వాళ్ళ సహకారం కొరవడింది. కాబట్టి అటవీ శాఖకు సంబంధించి కూడా మీరు కేవలం రూల్ బుక్ పట్టుకొని వెళ్తామంటే కుదరదు, రూల్ బుక్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అదే సమయంలో రూల్ బుక్ని పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఆయన గట్టిగా నొక్కి ఒక్కడించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే లా అండ్ ఆర్డర్ సంబంధించిన రివ్యూ స్టార్ట్ అయింది. లా అండ్ ఆర్డర్ని చాలా క్రియాశీలకంగా చూడాల్సిన నేపథ్యం కాబట్టి దాని మీద గట్టిగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా మరికాసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. టీటీడీలో జరుగుతున్న వివాదాలపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఏపీలో కొందరు స్వామీజీల మధ్య కొంతకాలంగా రచ్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీలో అపచారాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ లెక్కకు మించి తప్పులు జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు భూమన. టీటీడీలో జరుగుతున్న ఈ వరుస తప్పుల్ని కొంతమంది స్వామీజీలు కూడా ప్రశ్నించట్లేదు అన్నారు. టీటీడీలో జరుగుతున్న వరుస తప్పుల్ని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించకుండా వైసీపీపై విమర్శలు చేస్తున్నారు అని భూమన అన్నారు. శ్రీనివాసానంద సరస్వతి ఒక టీడీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు భూమన. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికనే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివినావు. అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీలాంటి వాళ్ళు పోరాటం చేయాల్సింది దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటం లేదు? అదే భూమన వ్యాఖ్యలపై ఏపీ సాధు పరిషత్ మండిపడింది. భూమన హయాంలోనే టీటీడీలో అపచారాలు, అవినీతి జరిగాయి అన్నారు శ్రీనివాసానంద సరస్వతి. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి భూమన ప్రతిరోజు శ్రీవారి ఆలయాన్ని వివాదాల్లోకి లాగుతున్నారంటూ తమకు ఏ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇస్తున్నారు శ్రీనివాసానంద సరస్వతి. అంటే మీ తప్పులు మేము చెబితే సరిదిద్దుకోమని కోరితే వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ చెప్పండి అయ్యా, ఒక్క క్షమాపణ చెప్పేయండి, ఇక్కడతో దీన్ని విడిచిపెట్టేద్దాం, కల్తీ జరిగిపోయింది, క్షమించండి, మేము దర్యాప్తుకు సహకరిస్తాం, కింద స్థాయి వాళ్ళు ఎవరో తప్పు చేస్తే అని ఒక మాట మాట్లాడండి. అంటే దాన్ని తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు కప్పిపుచ్చుకోవడం. ఎవరైనా సాధువులు చెప్తే సాధువుల మీద దాడి చేయడం, రాజకీయాలు అంటగట్టడం. మాకు మీలాగా ₹1,000,000 మాకు కావాలండి, మీలాగా సంపాదించుకుంటున్నామా, మాకు అవసరమా, మీ భాగవతాలు మాకు తెలిసి అంటాం. ఏమిటండి మా భాగవతాలు? కరుణాకర్ రెడ్డి గారు రండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, మేము చర్చకి సిద్ధం. మేము ఎన్ని అంటే ఒకటండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మికమైన క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక నిలయం. దాన్ని వ్యాపార కేంద్రంగా మీరు తయారు చేయలేదా టీటీడీని? ఏమండి కబ్జాలు చేసేస్తే కరుణాకర్ రెడ్డి గారు, మరి గత 5 ఏళ్ళు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, మరి మా కబ్జాలు లాగేలేకపోయారా, మా బండారం బయట పెట్టలేకపోయారా? ఆశ్రమానికి ఇచ్చినటువంటి దానపత్రాలు, ఆశ్రమానికి ఇచ్చినటువంటి వాళ్ళు ఏదైతే రైతులు ఉన్నారో, రైతాంగం ఉన్నారో, వారి ప్రేమతో ఆశ్రమానికి దానం ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇవి. చూపించండి కబ్జాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ కబ్జా చేసామో, ఏ ప్రభుత్వ భూమిని ఎక్కడ కబ్జా చేసామో. మీరు కోట్లు కోట్లు కూడబెట్టుకొని అవినీతి చేసి అక్రమంగా సంపాదించుకొని మీ ఆస్తులు ఎంత అండి? ఒక 20 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం కరుణాకర్ రెడ్డి గారు మీ ఆస్తి అంత. ఈరోజు మీకు 100 కోట్లు ఎలాగొచ్చాయి? మీ ఆస్తి మీద ఎంక్వైరీకి రెడీ అయినా మీరు? దర్యాప్తుకు సిద్ధమా? మా ఆస్తి మీద మేము దర్యాప్తు సిద్ధంగా ఉన్నాం, రండి. మా ప్రతినిధి రాజు దీని గురించి మాట్లాడతారు. రాజు, ఒకవైపు భూమన మీ గతం మొత్తాన్ని తవ్వితీస్తాను హెచ్చరిస్తూ ఉన్నారు శ్రీనివాసానంద సరస్వతిని. ఆయన కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, మీరన్ని ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారు అని. అయితే ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో టీటీలో వస్తున్న వరుస వివాదాల అంశాలపై అధికార విపక్షాల మధ్య కాదు, ఇప్పుడు స్వామీజీల మధ్య కూడా పోరాటం కొనసాగుతోంది, మాటల యుద్ధం నడుస్తుందని చెప్పడానికి భూమన వర్సెస్ శ్రీనివాసానంద మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే కారణము. అసలు
ఎందుకు ఇది నిదర్శనంగా మారిందంటే భగవద్గీత అంశం తెర మీదకి వచ్చిన సమయంలో స్వామీజీలు సరిగా స్పందించట్లేదు. ఈ మధ్యకాలంలో టీటీడీలో అనేక వివాదాలు చోటు చేసుకున్న స్వామీజీలు మౌనం వీడాల్సిన అవసరం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి 4 రోజుల క్రితము శ్రీనివాసానందను టార్గెట్ చేస్తూనే మాట్లాడారు. శ్రీనివాసానంద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడినంత మాత్రాన అతని భాగోతాన్ని బయటపెట్టక మానదు అని చెప్పి కరుణాకర్ రెడ్డి ఏకంగా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసానందను టార్గెట్ చేసిన తర్వాత ఆయన ఈరోజు మీడియా ముందుకు వస్తూ విశాఖపట్నంలో చేసిన కామెంట్స్ అయితే ఏకంగా భూమన వర్సెస్ శ్రీనివాసానందగానే ఇష్యూ మారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఏకంగా సాధు జీవితాన్ని కనపడుతున్నాము, కరుణాకర్ రెడ్డి మాదిరిగా తమకు ఆస్తుల మీద ప్రేమ లేదు, కేవలము సాధు జీవితం గడుపుతున్న తమ ఆస్తులు ఎంతో, కరుణాకర్ రెడ్డి ఆస్తులు ఎంతో, విచారణకు సిద్ధమా అంటూనే ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడితే సాధువులపైన స్వామీజీలపైన దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు సరైనది కాదు, తాము ఏ రాజకీయ పార్టీకు ఒత్తాసు పరకడం లేదు అంటూ శ్రీనివాసానంద చేసిన కామెంట్సే ఇప్పుడు భూమన వర్సెస్ శ్రీనివాసానందగా మారిపోయిన పరిస్థితుల్లో భూమన మాత్రం చాలా క్లియర్గానే ఉన్నారు. ఎందుకంటే స్వామీజీలు ఈ మధ్యకాలంలో అనేక వివాదాలు తెర మీదకు వస్తున్నా టీటీడీతో ఉన్నటువంటి అంటే వాళ్ళు మెప్పు పొందే కోసమే అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్ని అంశాలపై ఆందోళన దిగడము, ఉబరాయ్ లాంటి హోటల్స్ భూముల వివాదంలో మాట్లాడకపోవడం అనేది సరైంది కాదు. గతంలో ఆందోళన చేశారు, ఆ తర్వాత భూములను మరీ తిరిగి టీటీడీ ఉబరాయ్ హోటల్కి కేటాయించిన తర్వాత ఎందుకు స్వామీజీలు మౌనంగా ఉన్నారు? నోరు మెదపడకపోవడానికి కారణాలు ఏంటి? కేవలము టికెట్ల కోసమే లేదంటే ఇంకో రకమైనటువంటి కారణాలు ఏమన్నాయా? ఎందుకు స్వామీజీలు కొందరి వ్యక్తిగత స్వార్థం కోసము మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది భూమన ఆరోపణ. అయితే భూమనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడము, అట్లాగే శ్రీనివాసానందపై కూడా భూమన ఘాటుగానే స్పందించడంతో ఖచ్చితంగా స్వామీజీలు వర్సెస్ భూమనగా మారిపోతుందా, లేదా ఇది భూమన వర్సెస్ శ్రీనివాసానందగా ఈ ఇష్యూ మారిపోతుందన్న మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ భగవద్గీత అంశం మాత్రము అంతకంతకు రచ్చ మారుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య కాదు, ఇప్పుడు స్వామీజీలు కూడా ఇందులో ఎంటర్ కావడంతో ఖచ్చితంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కొందరు స్వామీజీలు మాట్లాడుతున్నారు. అట్లాగే స్వామీజీలను టార్గెట్ చేస్తూ వైసీపీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. కాబట్టి మరి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎంతకు దారి తీస్తాయి? అసలు టీటీడీ అంశాలను ఎందుకు లేవనెత్తుంటే తమపై దాడి ఎందుకు చేస్తారు? ఎందుకు టీటీడీ మీద మాట్లాడడం లేదు అన్నదే వైసీపీ మాట్లాడుతున్నది. అయితే వైసీపీ నుంచి మాత్రం ఖచ్చితంగా మరిన్ని ఘాటైన విమర్శలు, కొందరు స్వామీజీలను టార్గెట్ చేసి ఎవరైతే అనుకూలంగా మాట్లాడుతున్నారో ఆ స్వామీజీలను వైసీపీ టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందుకు సంబంధించి శ్రీనివాసానందను పై మరిన్ని వ్యాఖ్యలు చేసేందుకు వైసీపీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఏ రకంగా వైసీపీ చేస్తున్న కామెంట్స్కి శ్రీనివాసానంద ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు వరుసగా మరణిస్తూ ఉండడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. మరికొంతమంది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి పరిధిలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర్ నగర్ ప్రాంతాల్లో గత నెల 22న కల్తీపాల ఘటన చోటు చేసుకుంది. ఒక్క రోజులోనే 4 చనిపోవడం, 10ల సంఖ్యలో ఆసుపత్రులు పాలవడంతో కల్తీపాల ఘటన రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపింది. అయితే పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఎథిలైన్ గ్లైకెల్ అనే కెమికల్ కలిసినట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో తేలింది. యాంటీడోట్ ఉపయోగించినా ఫలితం లేదా? గత నెల 22న ఘటన జరిగినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటన్న దానిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది, అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతోంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్? ఇంకా 7 ఆయా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బొల్లినేని కిమ్స్లో 3తో పాటు, అలాగే రెయిన్బో హాస్పిటల్లో 2, ఇంకొక 2 ప్రైవేట్ హాస్పిటల్లో మరొక 2, మొత్తం ఇంకా 7. అంటే అందులో ఇంకా డయాలసిస్ కమ్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 3 అయితే, ఇంకా మిగతా ఏదైతే డయాలసిస్ చేస్తున్న వాళ్ళు మిగతా సంఖ్య 4 ఉంది. అంటే మొత్తం 7 అత్యవసర క్రిటికల్ కేర్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిమిషం కూడా 24 గంటలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మారిపోతుంది. ఇప్పటికే ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందంటూ కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ దానికి సంబంధించినటువంటి అంటే దానికి ఇరుగుడు మందు కనిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలితం లేకుండా పోతుందని చెప్పాలి. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లు వచ్చారు, కానీ బతికించే ప్రయత్నం చేస్తారనుకున్నారు, కానీ ఒక్కొక్కరు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వీరలక్ష్మి అనే మహిళ, 60 ఏళ్ల మహిళ చనిపోతే, నిన్న బాలుడు కృతిరాజ్ అనే దాదాపుగా 2.5 సంవత్సరాల బాలుడు బతుకుతాడనే ఆశతో తల్లిదండ్రులు వెయిట్ చేశారు. దాదాపుగా
19 నుంచి 20 రోజుల పాటు చికిత్స పొందాడు. చివరికి నిన్న పల్స్ పడిపోవడంతో 20కి చేరుకోవడంతో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే స్థానిక రాజానగరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. 10 లక్షల రూపాయలు చెక్ అందజేశారు. అయితే కల్తీ పాల ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఆదుకుంటున్నప్పటికీ ఎవరైతే ఈ ఘటనకి పాల్పడినటువంటి అంటే రైతు పాలను వేసుకున్నారు కానీ ఈ రకమైనటువంటి కల్తీ జరుగుతుందని ఊహించలేదని స్థానిక ఎమ్మెల్యే అలాగే ఆదిరెడ్డి వాసు కూడా నిన్న రెయిన్బో ఆసుపత్రికి వెళ్ళి బాధితులంతా కూడా పరామర్శించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. కానీ ఈ ఘటనకు సంబంధించి రోజుకొకరు అంటే మేము పాలు తాగడమే మా శాపం అయిందా, పాలు తాగడమే మేము ఇంత పాపం చేసామన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. నిన్న కృతిరాజ్ అనే బాలుడు 2 నెలల బాలుడికి కూడా తండ్రే స్వయంగా ఆరోగ్యం బాగోపోతే పాలు పట్టించండి అని డాక్టర్ చెప్పడంతో ఒక్కరోజే లీటర్ పాలు పట్టించడంతో నా చేతులతో నేనే మా బిడ్డని చంపేసుకున్నానని అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ బాలుడు నిన్న చనిపోవడంతో ఇక విషాద ఛాయలు అమ్ముకున్నాయి కుటుంబంలో. మొత్తానికి ఇంకా 7 ఉన్నారు. ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. రోజుకొకళ్ళు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం కల్తీ పాల ఘటనకు సంబంధించి 20 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చేరితే ఒక్కొక్కరుగా కాకినాడ జీజీహెచ్ మొదలుకొని వాళ్ళు చనిపోతూ ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాపాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చారు. ఎవరైనా అనారోగ్యం పాలైనా దీని సింటమ్స్ ఉన్న వెంటనే ఆ డోస్ని యాంటీడోస్ ఇంజెక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఎలక్ట్ అయింది. స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎలక్ట్ అయ్యి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎవరైతే మొదట 20 మంది బాధితులు ఉన్నారో అందులో 13 మంది చనిపోతే ఇంకా 7 అయితే చికిత్స పొందుతున్నారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందులో సివిఆర్గా మాత్రం ఒకరికి వెంటిలేటర్ కమ్ డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా 7 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించి. ఇందులో నిందితుడు గణేష్ ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు సెంట్రల్ జైల్లో. రైట్, థ్యాంక్ యూ సత్య. దేశ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. సిసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి విపక్షాలు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. లోక్సభలో ఇచ్చే నోటీసులపై 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభలో ఇచ్చే నోటీసులపై 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీకి జ్ఞానేష్ కుమార్ లబ్ధి చేస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తుకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపట్టడం, పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం లాంటి అభియోగాలు విపక్షాలు మోపుతున్నాయి. సిఇసి తొలగింపు తీర్మానం ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో సగం మందికి పైగా ఓటింగ్కు హాజరైన వారిలో 3/200 మంది మద్దతివ్వాలి. ఉభయ సభల్లోనూ ఒకే రోజు నోటీస్ ఇచ్చి వాటిని సభల్లో అనుమతించేంత వరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు. నోటీస్ ఆమోదం పొందాక స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కలిసి 3 సంయుక్త సంఘాన్ని నియమిస్తారు. అభిశంసన కారణాలను కమిటీ విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి, దేశంలోని ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎవరైనా ప్రముఖ న్యాయ కోవిదులు ఇందులో ఉంటారు. కోర్టు లాగానే నిందితుడిని, సాక్షుల్ని వీరు విచారిస్తారు. కమిటీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. ఉభయ సభలు ఆమోదించాక అభిశంసన పూర్తవుతుంది. సభ ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి సిఇసి కూడా తనను తాను సమర్థించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. తాను వైదొలుగుతున్నట్టుగానే ఆయన ప్రకటిస్తే దాన్నే రాజీనామాగా పరిగణిస్తారు. అప్పుడు ఆయనకు పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. పార్లమెంటే ఆయన్ని తొలగిస్తే మాత్రం ఇవి రావు. బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో. సో విపక్షాలు గోపి అభిశంసన తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టనున్నాయి? ఎస్, ప్రధానంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పైన అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇండియా కూటమి నేతృత్వంలో టీఎంసీ ఈ అభిశంసన ప్రక్రియకు కావాల్సిన ఎంపీల సంతకాలను ప్రస్తుతం సేకరిస్తోంది. లోక్సభ నుంచి 120, రాజ్యసభ నుంచి 60 మంది ఎంపీల సంతకాలను ఇప్పటికే సేకరించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈరోజు గ్యాస్ వ్యవహారం పైన పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళనలు, పార్లమెంట్ ఆవరణలో నిరసనలు కొనసాగాయి. కాబట్టి ఈరోజు ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించి ఈరోజే ప్రవేశపెట్టాలి అనుకున్నారు, లేదా రేపు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంతకాల ప్రక్రియ అనేది పూర్తయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 సబ్సెక్షన్ 5 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపుకి ఏదైతే ప్రక్రియ ఉంటుందో అదే ప్రక్రియ ఆధారంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను తొలగించవచ్చు. ప్రధానంగా ఆయన ఆరోగ్యం సరిగా లేక, మానసిక పరిస్థితి సరిగా లేక, వయోభారం ఉంటే, లేక రాజ్యాంగబద్ధమైన సంస్థలను దురుపయోగం చేసి అవినీతికి పాల్పడుతుంటే ఆ కారణాలతో తొలగించవచ్చు. సో ఈ అభిశంసన తీర్మానంలో ఎందుకు జ్ఞానేష్ కుమార్ని తొలగించాలి అన్న
కారణాలను కూడా విపక్ష ఎంపీలు మెన్షన్ చేయబోతున్నారు. ప్రధానంగా బీజేపీకి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇటు అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగిస్తున్నారు. ప్రజాస్వామ్యయుత హక్కులను కాలరాస్తున్నారు అన్న అంశాలని ఈ అభిశంసన తీర్మానంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ తీర్మాన నోటీసుల్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు. సో ప్రవేశపెట్టిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటుగా ఒక న్యాయ కోవిద్ని కమిటీగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిటీ ఇటు జ్ఞానేష్ కుమార్ యొక్క వాదనను విన్న తర్వాత ఆ కమిటీ సిఫార్సుల మేరకు లోక్సభలో, రాజ్యసభలో చర్చ, ఆ తర్వాత ముఖ్యంగా ఆమోదానికి సంబంధించిన ఓటింగ్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఒకవేళ ముఖ్యంగా ఆమోదం పొందితే కనుక ఇటు జ్ఞానేష్ కుమార్ని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం ఉంది. ఏ విధంగా అయితే లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందో అదే తరహాలో ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ కోణంలోనే ఒకదాని తర్వాత ఒకటి కొత్త అంశాలను తెర మీదకి తీసుకొచ్చే విధంగా విపక్షాలన్నీ కూడా యునైట్గా ఇటువంటి అంశాలని తెర మీదకి తీసుకొస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రకారం అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని విపక్షాలు ముఖ్యంగా ప్రధానంగా టీఎంసీ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించి ఎంతవరకు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, స్పీకర్ దీన్ని అంగీకరిస్తారా లేదా, ఏం జరగబోతుందని మనం వేచి చూడాలి. ఆల్ రైట్ గోపి.